హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్రింజాల్తో చిన్నులపై కారం చేస్తున్నాను. యాక్చువల్ నల్ల వంకాయలతో అయితే బాగుంటుంది ఈ కర్రీ, కాకపోతే తెల్ల వంకాయలు ఉన్నాయి ఇంట్లో. మా బాబుకి అది తినాలనిపించిందంటే సరే తెల్ల వంకాయలతోనే చేస్తున్నాను. చాలా పుచ్చులు ఉన్నాయి, 1/2 కిలో తెచ్చాను. దాంట్లో అన్ని కాయలు పోయినాయి, కేవలం 4 మిగిలినాయి. వాటిని మీరు చూసుకోండి, 4 పక్షాలకు కట్ చేసిన మధ్యలో పుచ్చు ఉందో లేదో చూసుకోండి. తెల్ల వంకాయలు చాలా పుచ్చులు ఉంటాయి. రౌండ్ నల్ల వంకాయలతో అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి బాండీలో. ఇలాగ వంకాయలు బాగా కడిగి పెట్టేసుకున్నాను. వాటిని తొడాలు కట్ చేసేసి నీట్గా మధ్యలోకి కట్ చేస్తున్నాను 4 పక్షాలుగా. దాంట్లో కట్ చేస్తే దాంట్లో తెలుస్తుంది పుచ్చున్నది లేనిది. పుచ్చుంటే పడేసేయండి. కొన్ని అయితే కింద కొంచెం వరకే పుచ్చుంటుంది, అంతవరకు తీసేసి మిగతాది వాడుకోవచ్చు. నల్ల వంకాయలతో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. తెల్ల వంకాయలతో అయితే కొంచెం చేదు వస్తుంది. వీటిని బాపట్ల వంకాయలు అంటాం మేము, నెల్లూరు వంకాయలు అంటాము. అక్కడే దొరుకుతాయి ఈ తెల్ల వంకాయలు ఎక్కువగా. వీటిలో గింజకాయలు కూడా ఎక్కువ ఉంటాయండి, గింజలు ఉన్న కాయలు. అవి అంత పెద్ద టేస్ట్గా ఉండదు, మెత్తగా ఉడకదు కాయ. మొత్తం కాయలన్నీ పోయినాయి, చాలా పుచ్చులు ఉన్నాయి. అన్ని కాయలు పోయి కేవలం 4 మిగిలినాయి. ఆ 4తోనే అలానే చేశాను. కొంచెం గింజలు కూడా కొంచెం ముదురు గింజల్లాగా ఉంటుంది, అది మనకు పుచ్చులాగా అనిపిస్తుంది. చూసుకోండి అది పుచ్చకాయ మామిడికాయ అని చూసుకొని అవసరమైతేనే వాడుకొని, లేదంటే పడేసేయండి. ఫుల్ తెల్లగా ఉన్న కాయ అయితే బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, నల్లకాయలతో చేసుకోండి బాగుంటుంది, వైలెట్ కలర్లతో ఉన్న కాయలతో. ఇదైతే కొంచెం చేదుగా ఉంటుంది కాయ, కాకపోతే టేస్ట్ బాగానే ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి వట్టి వంకాయలు, ఆయిల్, గార్లిక్, మిర్చి పౌడరు, సాల్ట్, అంతేనండి. ఇంకేం అవసరం లేదు. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి, కావాలంటే మీరు పెద్ద ఆనియన్స్ కూడా కట్ చేసుకొని అవి కూడా మనం ఈ కాయలు వేగిన తర్వాత తీసేసి ఆయిల్లో ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ వేయించుకున్న తర్వాత వీటిలో స్టఫ్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ మీద కూడా కొంచెం పౌడర్ ఉంచుకొని ఆనియన్స్ మీద కూడా జల్లుకొని ఇది ఇలా కూడా చేసుకోవచ్చు కర్రీ. మీకు ఇష్టం, మీ ఇష్టం కావాలంటే ఆనియన్స్తో కూడా చేసుకోండి. నేనైతే ఆనియన్స్ అలా ఏం చేయట్లేదండి, ఓన్లీ స్టఫ్డే చేస్తున్నాను. ప్రతిదీ చెక్ చేస్తున్నానండి, వెనకాల కూడా తీసి చూస్తున్నాను ఏమైనా పుచ్చు ఉంటుందా లోపల కూడా కాయ అని చెప్పని. పుచ్చున్న కాయలు అయితే పడేసేస్తున్నాను. ఒక కాయ అయితే డౌట్ వచ్చి వెళ్ళి మా అమ్మని అడగటానికని వెళ్ళాను. అది పుచ్చకాయ అని చెప్పింది అమ్మ, పడేశాను. ఆ కాయలు తిప్పుకుంటూ ఉండండి, ఒకవైపే వేగుతాయి. 4 వైపులా కాయ ఉడకాలి కాబట్టి అది కాయలు చూసుకుంటూ ఉండండి. ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు తిప్పుకోండి కాయని బాండీలో. నాలుగు వైపులా ఉడికేలాగా చూసుకోండి కాయని.
వంకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ కర్రీ చాలా నచ్చుతుంది. వంకాయతో ఏది చేసినా బాగుంటుందండి. పులుసు కానీ, కూరలు కానీ, స్టఫింగ్ కానీ, పచ్చడి కానీ అన్నీ చాలా బాగుంటాయి. మూత పెట్టేసి వదిలేస్తున్నానండి. ఇప్పుడు నేను స్టఫింగ్ చేసుకుంటున్నాను. చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. నేను సంబార్ కారం యూజ్ చేస్తానండి. మామూలుగా అది పట్టించేటప్పుడు మనం ఎండుమిరపకాయలు తీసుకొని ఆ ఎండలో పెట్టుకుని తొడాలు తీసేసుకొని శుభ్రంగా నీట్గా ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు అన్నీ సరిపడా మనం తీసుకున్న దాన్ని బట్టి మనం కిలో తీసుకుంటే అవన్నీ కలిపి 100 గ్రాములు చిన్నులపాయలు, కరివేపాకు అన్నీ బాండిలో వేయించుకొని వితౌట్ ఆయిల్ అండి వేయించేసుకొని అది వాళ్ళకి మనం గ్రైండ్ చేయించేటప్పుడు కారాన్ని మనం ఇస్తే వాళ్ళు గ్రైండ్ చేస్తారు. దాన్ని సాంబార్ కారం అంటారు. నేను అన్నిట్లోకి సాంబార్ కారమే యూజ్ చేస్తాను. విడిగా మనకు కావాలంటే కూడా బయట దొరుకుతుంది. ఇప్పుడు ఈ మధ్య పిడిమరాల దగ్గర కూడా అమ్ముతున్నారు. సాంబార్ కారమును పచ్చికారం 2 అమ్ముతారు. పచ్చికారం ఏమో పకోడీలోకి, పప్పుల్లోకి బాగుంటుంది. సాంబార్ కారం ఏమో కూరల్లోకి, సాంబార్లోకి అన్నిట్లో అదే బాగుంటుంది. దాన్ని మిక్సీ పెడుతున్నానండి. సాంబార్ కారం టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు పిండి మరకిచ్చి వేయించేటప్పుడు మాత్రం అవన్నీ తీసుకోండి. ధనియాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, చిన్నులపాయి అన్నీ 100 గ్రాములు తీసుకుని 1 కిలో మిరపకాయలకు కానీ అవన్నీ తీసుకుని వేయించేసి శుభ్రంగా అవి తీసుకెళ్ళి మరబెట్టేటప్పుడు 2 కలిపి మరబెట్టమని అది మరబెట్టేటప్పుడు ఇది కూడా కలిపేసి మరబెట్టించుకోండి. లేదంటే ఇంట్లోనే మిక్సీలో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. పచ్చికారం కొనుక్కొచ్చుకొని మనం 3 మ్యాంగోస్ కారం కూడా దొరుకుతుంది కదండి. 3 మ్యాంగోస్ కాదుకోండి మొత్తం కలిపి పేస్ట్ లాగా అలా అయింది. 3 మ్యాంగోస్ కారం తెచ్చుకొని పచ్చికారం దాంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే అవన్నీ వేయించేసేసి శుభ్రంగా జీలకర్ర, ధనియాలు, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, చిన్నులపాయి, కరివేపాకు బాండిలో వితౌట్ ఆయిల్ వేయించుకొని మనం అవి విడిగా మిక్సీలో వేసేసి ముందు ఫస్ట్ అవి మిక్సీలో వేసి ఆ తర్వాత కారం వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే మనకు సాంబార్ కారం రెడీ అయిపోతుంది. వంకాయలు అన్ని వైపులా తిప్పుతున్నానండి. 4 వైపులా ఉడకాలి కదా, అవి ఉడికినా లేదా అని చూసుకుంటున్నాను. ఆనియన్స్ కావాలనుకున్న వాళ్ళు ఆ వంకాయలు వేగిన తర్వాత ఈ ప్లేట్లో పెట్టుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని తాలింపు వేసుకొని ఆనియన్స్ వేసుకొని కొంచెం కారం పొడి ఉంచుకోండి. ఉంచుకొని ఆ పొడి కూడా ఉల్లిపాయల మీద కూడా జల్లుకోండి వంకాయలో స్టఫ్డ్ చేసిన తర్వాత. వేగినవి అవన్నీ ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను. అవి వేడిగా ఉన్నప్పుడే మధ్యలో స్టఫింగ్ చేసుకోవాలండి. లేదంటే సరిగ్గా లోపలికి వంకాయలకు బాగా వెళ్తుంది. వేడిగా ఉన్నప్పుడు ఆ స్టఫింగ్ పెట్టేసుకోవడం చేత్తో. నాకు చెయ్యి కాలింది, ప్లేట్ వేడిగా ఉంది. ఆ వంకాయ మధ్యలో పెట్టేసి వంకాయని గట్టిగా మూసేయండి. అప్పుడు ఆ వేడికి అది వంకాయలోకి చాలా వెళ్ళిపోతుంది ఆ టేస్ట్. అది మొత్తం గ్రేవీ. ఇది కూడా కొంచెం చిన్నులపాయ కారం కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, మిక్సీ వేసింది కొంచెం ఆ వేడికి ఆ ఆయిల్కి కొంచెం లోపలికి అది కూడా కొంచెం వేడెక్కి కొంచెం టేస్ట్ మారుతుంది. సరిపోయింది. కరెక్ట్గా 4 కాయలకు కానీ 2 స్పూన్ల చిన్నులపాయ కారం సాంబార్ కారం వేసానండి. 1 స్పూను సగానికి కరెక్ట్గా ఎంత కారం వేస్తే అంత సగానికి ఉప్పు వేసుకోండి. కొంచెం జీలకర్ర, చిన్నులపాయలు వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మిక్సీ పెట్టుకుంటే. అంతేనండి, అయిపోయింది కూర.
చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. చూడండి అది తెల్ల వంకాయలతో. మీరు నల్ల వంకాయలతో చేసుకోండి, తెల్ల వంకాయలు కొంచెం చేదు వస్తుంది. 4 కాయలు మిగిలినండి, వాటితోనే చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. థ్యాంక్ యూ ఆల్.